మార్పులు చేసుకుని వచ్చారు. విజయ్ శంకర్ బ్యాక్ ఇన్ టు ద టీమ్, చెన్నై సూపర్ కింగ్స్ టీంలోకి. అండ్ దాని తర్వాత మరి ఈరోజు ఇంకొక మార్పు చేసుకుని వచ్చింది ఏంటి అని అంటే జెన్నీ ఓవర్టన్ కూడా ఈ టీంలోకి వచ్చాడు. సో 2 మార్పులతో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగుతున్నారు. అదిగోండి చాలా మహేంద్ర సింగ్ ధోని కోసం అందరూ అక్కడ ఫ్యాన్స్ అందరూ వెళ్ళి మెరుపు వేగంతో కీపింగ్ చేస్తున్నాడు. వికెట్ల వెనకాల చాలా చురుగ్గా కీపింగ్ స్కిల్స్ చూపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు తన ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తారు మళ్ళీ తిరిగి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి. గ్రేట్ యాక్షన్ కమింగ్ అప్. ఎటువైపు ఎంఎస్కి చాలా కష్టం చెప్పడం, ఎందుకంటే ధోని ఉన్న టీంని సపోర్ట్ చేయక తప్పదు. ఎందుకంటే అట్లాంటి కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తను ఇచ్చాడు కాబట్టి. మరో పక్కన మనందరం కూడా రాహుల్ ద్రవిడ్ ఫ్యాన్స్ కూడా మర్చిపోవద్దు. పిచ్ గురించి మాట్లాడాలంటే వెనక చూస్తే కాస్త డ్రై సర్ఫేస్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. డైరెక్ట్ సూపర్ కింగ్స్కి ఇది అడ్వాంటేజ్ కావచ్చు, ఎందుకంటే 3 స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళ గట్లో. రేపు మ్యాచ్లో కూడా మనం చూసాం, బాల్ కొంచెం ఆగినప్పుడు ఈవెన్ తప్పించుకుంటారు. అదే కష్టం కూడా జరిగింది. డ్రై సర్ఫేస్ ఇది 170, 180 ఇది పుచ్చుకోవాలి అన్నట్లుగా అనిపిస్తుంది. మరి లాస్ట్ మ్యాచ్ అగేన్స్ కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 151 మాత్రమే స్కోర్ చేయగలిగారు.